వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ఈ రోజు అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను సైక్ సిద్ధార్థ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను అనమాట. ముందుగా చూసుకుంటే మనకు సిద్ధార్థ్ అయితే చూపిస్తాడు. అతను బస్సు వెనకాల అయితే పరిగెడతా ఉంటాడు అనమాట. ఎందుకంటే ఒక అమ్మాయి కోసం తను వదిలేసిన దాని వల్ల తను అలా మారిపోయి ఉంటాడు. ఇంకా తర్వాత 1 year ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు అనమాట. అక్కడ మనకు శ్రావ్యాన్ని అయితే చూపిస్తారు. శ్రావ్య ఇంకా పిల్లలకైతే కూచిపూడి నేర్పిస్తూ ఉంటుంది. ఒకవైపు తన భర్త ఏమో పిలుస్తూ ఉంటాడు. తన భర్త పిలిచి తననైతే ఇంకా రేప్ చేసేసి తనకైతే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు అనమాట అక్కడి నుంచి. అంటే తను కొట్టేసిస్తాడు అనమాట బాగా బలవంతంగా. తన ఇంటికి వెళ్ళగానే పిల్లలతో గొడవ పడిద్ది. పిల్లడు కూడా నాన్న మీద కోపంతో ఉంటాడు అనమాట చాలా. ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఎప్పుడు ఇబ్బంది పెడతా ఉంటాడు. సో తను డిసైడ్ అవుతుంది ఇంకా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి వేరే ఊరిలో బతకాలని. వేరే ఊరికి వెళ్ళిపోయి వేరే ఊరిలో రూమ్ రెంట్కి తీసుకుని ఉంటుంది. అక్కడ ఒకడు నేకెడ్గా కనిపిస్తూ ఉంటాడు అనమాట వాళ్ళ ఇంటి పైన. వాడు నేకెడ్గా ఉంటాడు. వాడు కూడా లవ్ చెడిపోయి ఉంటుంది అనమాట. తను లవ్ బిజినెస్ అన్ని చేసింటాడు. ఆ బిజినెస్ లో మోసపోయి ఉంటుంది అనమాట. లవర్ ఆ బిజినెస్ పార్ట్నర్ తో కలిసి వెళ్ళిపోయి ఉంటుంది ముందుగానే. సిద్ధార్థ్ ఫ్రెండ్ అయితే అక్కడికి వస్తాడు. రేవంత్ తనకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తన భార్య తన అయితే గెంటేస్తుంది డబ్బులు తీసుకురాపా అని. వచ్చి సిద్ధార్థ్ దగ్గరికి అయితే వచ్చి తనను తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. కారులో వెళ్తున్నప్పుడు తనంతా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు. తనను మోసం చేసింది ఆ మనుషుడు గాడు, లవర్ని తీసుకెళ్ళింది, బిజినెస్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసింటాడు అనమాట. ఆ మోసం అంతా గుర్తొస్తుంది వాడికి. వాడు సిద్ధార్థ్ గారు చాలా బాధపడిపోతాడు. ఇంకా అప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇంకా రేవంత్ ఎలాగైనా డబ్బులు ఇప్పించుకోవాలి ఫ్రెండ్ అంతా అని చెప్పి వాడిని అయితే మంది పార్టీకి తీసుకెళ్తానని చెప్పి ఒప్పించి అక్కడి నుంచి అయితే మంది పార్టీకి అయితే తీసుకెళ్ళిపోతాడు అనమాట. మంది పార్టీకి తీసుకెళ్ళిపోయేటప్పుడు చాలా బాధపడిపోతాడు. ఇంకా అక్కడ బార్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మన్షూరు అండ్ త్రిష ఇద్దరు ఉంటారు అన్నమాట. త్రిష ఎవరో కాదు, వాడి గర్ల్ ఫ్రెండ్ ఇంతకుముందు ఎక్స్. ఇంకా వాళ్ళిద్దరితో బాగా ఫుల్గా తాగేస్తాడు అనమాట. తాగి గొడవ పడాలనుకుంటాడు. గొడవ పడే టైంలో బాక్సర్లు వచ్చి బయటికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా మనుషులు వాడు అంటాడు వాళ్ళకి బట్టలు కూడా తీసి బయట పంపినాను. ఇంకా నేకడుగా బట్టలు కూడా తీసి అయితే బయట రోడ్డు మీద పడేస్తారు. వాళ్ళు రోడ్డు మీద పడేసిన తర్వాత ఎలా వెళ్ళాలో అర్థం కాదు. 2 బాక్సులు అయితే తీసుకొని ఇంక ఊరంతా తిరుగుతూ ఉంటారు అనమాట. తిరుగుతూనే ఉంటారు. ఇంక వాళ్ళు రాత్రి అంతా గొడవ పడుతూనే ఉంటారు. ఇద్దరు రేవంత్ సిద్ధార్థ్ ఇద్దరు కలిసి గొడవ పడుతూనే ఉంటూ అలా వెళ్తూనే ఉంటారు అనమాట అక్కడ నుంచి. రేవంత్ గారు మరో పక్క తన ఫ్రెండ్ని అయితే పిలిపించుకొని ఇంకా డ్రెస్ అయితే తీసుకొని డ్రెస్ వేసుకుంటాడు అనమాట. వేసుకొని ఇంకా సిద్ధార్థ్ మీద కోపంగా ఉంటాడు. ఇంకా మరోవైపు శ్రావణి తన ఫ్రెండ్స్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తనకైతే డబ్బులు అడ్జస్ట్ కావాలి, రూమ్ రెంట్ అడుగుతున్నారు అని చెప్పి రూమ్ రెంట్ అయితే కడుతుంది అనమాట. రూమ్ రెంట్ కట్టిన తర్వాత మరోవైపు ఇంకా త్రిష ఇంకా మళ్ళీ సిద్ధార్థ్కి ఫోన్ చేస్తుంది మనుషులకు తెలియకుండా. కానీ సిద్ధార్థ్ మాత్రం అస్సలు పట్టించుకోడు. నేను బిజీగా ఉన్నానని చెప్తాడు. ఇంకా శ్రావణి వచ్చేసి చాలా బాధపడిపోతుంటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తనకి ఎవరు అప్పు ఇవ్వరు. తన ఇంటి పైన ఒక ఉన్నాడు కదా సిద్ధార్థ్, వాడు అందరి దగ్గర అప్పు చేసి ఎగ్గొడుతూ ఉంటాడు అనమాట. ఆ చిప్స్ ప్యాకెట్స్ అన్ని అమ్ముకుంటూ అందరిని మోసం చేస్తూ ఉంటాడు అనమాట. దానివల్ల శ్రావణికి కూడా అప్పు పుట్టదు. శ్రావణిని కూడా ఎవరు మంచిగా చూడరు అక్కడ ఆ కాలనీలో. సిద్ధార్థ్ గాడు ఇంకా బాధతో త్రిష మీద కోపంతో మాస్టర్బేట్ చేసుకుంటాడు. ఇంకా తర్వాత వచ్చేసి శ్రావణి యొక్క భార్యతో అయితే ఇంకా మంది సిట్టింగ్ వేసింటారు అనమాట. వాళ్ళు మంది సిట్టింగ్ వేసుకొని చెప్తాడు, నీ భార్యను తీసుకొచ్చుకోపోరా, నువ్వు అసలైన మొగాడివైనా ఇంటికి భార్యకు దూరంగా విడాకులు ఇచ్చుకొని ఇలా బతుకుతున్నావు అని చెప్తాడు. వాడు వెళ్ళి భార్యను తీసుకునేకి వెళ్తే వీడేమో వాళ్ళ భార్యకి భయపడుతూ ఉంటాడు. మళ్ళీ ఇంకా వెళ్ళి శ్రావణి వెళ్ళి అందరిని పిల్లిని అడుగుతుంది. పిల్లిని అడిగే సమయంలో సిద్ధార్థని కూడా అడుగుతుంది. సిద్ధార్థ్ పిల్లి లేదంటాడు. కానీ సిద్ధార్థ్ వాళ్ళ ఇంట్లోనే ఆ పిల్లి అయితే ఉంటుంది అనమాట. ఆ పిల్లిని ఇవ్వకుండా వాడు అలాగే పెట్టేసుకుంటాడు వాళ్ళ రూమ్లోనే. అప్పుడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేస్తాడు అనమాట. రేవంత్ వచ్చేసి నువ్వు వస్తావా లేకుంటే నా డబ్బులు కడతావా అని అడుగుతాడు. నేను రాలేనురా, కానీ డబ్బులు ఇవ్వలేను అని చెప్తాడు. ఇంకా డబ్బులు ఇస్తావు ఖచ్చితంగా రావాల్సిందే అంటే ఇంకా బ్లాక్మెయిల్ చేస్తాడనమాట. ఇంకా అప్పుడు వెళ్ళిపోతారు ఇద్దరు కలిసి కార్ తీసుకొని రావడానికి. ఆటోలో అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా మన సిద్ధార్థ్ అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు అనమాట అంతా తలుచుకొని. ఇంకా మన రేవంత్ ఒక పక్క కార్ని అయితే తీసుకుంటూ ఉంటారు. కార్ని అయితే ఎవరు కబ్జా చేసింటారో ఆ కార్ని అయితే ఇచ్చేస్తారు. రేవంత్ కార్ని అయితే తీసుకొచ్చుకుంటాడు సిద్ధార్థ్తో కలిసి. ఇద్దరు కలిసి మనుషుల దగ్గరికి అయితే వెళ్తాడు. మనుషుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మనుషులు అయితే సిద్ధార్థ్ని అవమానిస్తాడు. కాళ్ళకు చెప్పులు కూడా లేవు చూడు వాడికి అని చెప్పి అవమానిస్తాడు. ఇంకా నువ్వు చేసిన దానికైతే నేను నీకు 5 lakhs అయితే ఇస్తున్నాను అని చెప్తాడు. చెక్ రాస్తాడు. కానీ వాడు అంటాడు సిద్ధార్థ్ నేను పెట్టింది 2 కోట్ల ఇన్వెస్ట్మెంట్, నువ్వు 5 lakhs ఇస్తే ఎలా అని చెప్పి ఆ చెక్ మొగాన్ని కొట్టేసి వాళ్ళిద్దరు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సిద్ధార్థ్ రేవంత్ అంటాడు నీ కార్ నాకు ఇవ్వు ఒకసారి, నేను రివెంజ్ తీసుకోవాలని చెప్తాడు. కార్ తీసుకుని వెళ్ళి కార్ రెంట్కి ఇచ్చే వాళ్ళ దగ్గర అయితే ఆ కార్ని అమ్మేస్తాడు అనమాట. ఫ్రీగా అమ్మేసి ఆ కార్ని అమ్మేసిన తర్వాత రెంట్కి అయితే కార్ తీసుకుంటాడు. 2 గంటలు కార్ రెంట్ తీసుకొని త్రిష దగ్గరికి అయితే వెళ్తాడు. త్రిష ఇంకా ఫొటోస్ చూసి ఆ కారు వాందే అనుకుని బయటకు వస్తుంది. ఇంకా సిద్ధార్థ్తో కలిసి ఉంటుంది. కొద్దిసేపు కలిసి ఉండి సిద్ధార్థ్తో మాట్లాడి తర్వాత అక్కడే కారులోనే ఇంటిమేట్ అవుతారు. తర్వాత అయితే త్రిషకు తెలుస్తుంది ఆ కారు వాడు రెంట్కి తెచ్చుకున్నాడని అర్థమైపోతుంది అనమాట. అర్థమై తను కోపడుతుంది. నేను నిన్ను ఎందుకు వదిలేసింది, నువ్వు ఇలా మోసం చేస్తూ ఉంటావు, ఎప్పుడు నిజాలైతే ఏం చెప్పవు, అన్ని అబద్ధాలే చెప్తూనే ఉంటావు అని చెప్పేసి
ఇంకా తనైతే వెళ్ళిపోతుంది త్రిష అక్కడి నుంచి. అప్పుడు ఇంక తను ఎంతో బాధపడిపోతాడు. ఎందుకంటే తన కళ్ళ ముందరే వెళ్ళి మంచు దగ్గర అయితే తను ముద్దు పెట్టుకొని ఇంకా అక్కడే ఉంటుంది అనమాట. మంచూడితో పాటు వెళ్ళిపోతుంది. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే తప్పకుండా అందులో పెట్టుకోండి. ఖచ్చితంగా సపోర్ట్ అందిస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఆ మంచూడితో త్రిష చేస్తున్నంత గుర్తు తెచ్చుకుని బాధలో అయితే ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. ఇంటికి వెళ్ళే దారిలో వచ్చేసి ఇంకా శ్రావణి భర్త అయితే వస్తాడు కోపంగా శ్రావణిని కొట్టడానికి. ఆ కోపంలో ఇంకా శ్రావణి భర్త సిద్ధార్థని అయితే అడుగుతాడు. కానీ సిద్ధార్థ్ ఇంకా కోపంలో ఉంటాడు కదా, ముందునే వాడిని అయితే కొట్టి పంపించేస్తాడు అక్కడ నుంచి. వాడంటాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చి రేపు నీ కథ చూసుకుంటానని. అప్పుడు శ్రావణి ఎంతో ఆనందపడుతుంది పైనుంచి చూసి తనను కొట్టినందుకు. తర్వాత వెంటనే రేపు పొద్దున వెళ్ళేసి సిద్ధార్థ్ రూమ్ డోర్ని అయితే కొడుతుంది. సిద్ధార్థ్ భయపడిపోతాడు, ఎవరో కొట్టడానికి వచ్చాడు అనుకోని. ఇంకా బయటకు వచ్చి చూస్తే తను శ్రావణి అయితే పిలుస్తుంది. శ్రావణి పిలిచి తీసుకొని కిందికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి రిషిని అయితే అప్పగిస్తుంది. నేను ఇక్కడ ఉండను, నాకు కొద్దిగా పని ఉంది, నువ్వు రిషిని అయితే రెడీ చేసి బయటికి తీసుకెళ్ళిన తర్వాత అయితే స్కూల్కి తీసుకెళ్ళు అని అయితే చెప్తుంది. ఇంక అప్పుడు సిద్ధార్థ్ ఏం చేయలేకపోతాడు, తనని ఏమీ అనలేక ఇంకా ఆ పిల్లగాడిని అయితే తీసుకొని వెళ్తాడు అనమాట. నీళ్లు పోయి ఇచ్చి పిల్లోనికి. తర్వాత అయితే ఇంకా స్కూల్కి తీసుకెళ్ళడానికి రెడీ అవుతాడు. స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు అయితే హోంవర్క్ చేయలేదు, హోంవర్క్ చేయకపోతే సార్ కొడతాడు అని అంటాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోనికి అయితే హోంవర్క్ చేయిస్తాడు ఆ పనులతో అన్నిటితో కలిసి. ఇంకా వెళ్ళిన తర్వాత స్కూళ్ళలో అయితే పిల్లలందరినీ కొడుతుంటాడు. వీడు హోంవర్క్ మర్చిపోయి ఉంటాడు. ఆటోలో బుక్ తీసుకుని అయితే సిద్ధార్థ్ తీసుకుని వెళ్ళి ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాడు. అప్పుడు ఇంకా సిద్ధార్థ్ రిషిని అయితే కొడుతూ ఉంటాడు అనమాట సార్. ఆ సార్ని కొట్టడం చూసి సార్ని అయితే సిద్ధార్థ్ కొడతాడు. అప్పుడు ప్రిన్సిపల్ మేడం అయితే ఇంకా రిషిని అయితే సస్పెండ్ చేసి ఇంటికి పంపిస్తుంది. సస్పెండ్ చేసిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళి శ్రావణికి అయితే సిద్ధార్థ్ చెప్తాడు. చెప్పిన తర్వాత ప్రిన్సిపల్ మేడం దగ్గరికి అయితే శ్రావణి వెళ్ళి క్షమాపణ అడుగుతుంది. కానీ ప్రిన్సిపల్ మేడం అయితే క్షమించదు. ఇంకా ప్రిన్సిపల్ మేడం అయితే ఇంకా బడికి అయితే పెయింటింగ్ వేయడానికి మనుషుల కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు శ్రావణికి ఐడియా వస్తుంది అనమాట, సిద్ధార్థ్ని అయితే ఇక్కడ పెయింటింగ్ వేయిద్దాము, మేడం అప్పుడు ఫీజు తగ్గించుకుంటుంది, రిషిని ఎగ్జామ్స్ రాపిస్తుంది అని అయితే అడుగుతుంది అనమాట. ప్రిన్సిపల్ మేడం ఇంకా ఎలాగోలా ఒప్పేసుకుని అయితే ఉంటుంది. ఇంకా అప్పుడు సిద్ధార్థ్ని ఒప్పించడానికి ట్రై చేస్తుంది శ్రావణి. కానీ సిద్ధార్థ్ ఒప్పుకోడు, నేను చాలా బిజినెస్ మైండెడ్, ఇలాంటివి చేయడానికి కాదు అని చెప్తాను. ఇంకా అప్పుడు శ్రావణి ఏం చేయాలో తెలియక తన బాధ అంతా చెప్తుంది. ఇంకా అప్పుడు సిద్ధార్థ్ కూడా ఏం చేయలేకైతే ఒప్పుకొని ఇంకా అక్కడ పెయింటింగ్ అయితే వేస్తాడు. ఆ పెయింటింగ్ వేసిన తర్వాత ప్రిన్సిపల్ మేడంకి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఆ నచ్చిన పెయింటింగ్ చూసి ప్రిన్సిపల్ మేడం అయితే శ్రావణిని పిలుచుకొని అయితే మాట్లాడుతుంది. ఆ ఫీజు అయితే తగ్గించుకుంటుంది అండ్ అలాగే డబ్బులు కూడా ఇస్తుంది. ఆ డబ్బులు తీసుకెళ్లి శ్రావణి అయితే సిద్ధార్థ్కి ఇస్తుంది. సిద్ధార్థ్ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా నేను నా వర్క్కి అయితే ఫలితం దక్కింది అని అయితే చాలా సంతోషంగా ఉంటాడు. అండ్ అప్పుడు ఒప్పించినందుకు కూడా శ్రావణికి అయితే థ్యాంక్స్ అయితే చెప్తాడు మన సిద్ధార్థ్. అలా పెయింటింగ్ వేస్తే సిద్ధార్థ్ అయితే చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు అనమాట. ఉన్న అప్పులన్నీ తీర్చేస్తాడు. తర్వాత రేవంత్ వచ్చేసి సిద్ధార్థ్ని అయితే తీసుకెళ్తాడు అనమాట మీటింగ్కి. మనుషుల దగ్గరికి తీసుకెళ్తాడు. మనుషుడితో మీటింగ్ జరిగిన తర్వాత అక్కడైతే మనుషుడు ఆఫర్ చేస్తాడు 25 lakhs అయితే మన సిద్ధార్థ్ తీసుకోడు. ఆ చెక్ అయితే అక్కడే చింపేసి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఇంకా తర్వాత మనుషులను అయితే తిడతాడు. మనుషుడు ఆ చెక్కును చింపేసి వెళ్ళిపోమని చెప్తాడు. తను బయటకు వచ్చిన తర్వాత సిద్ధార్థ్ అంటాడు రేవంత్తో, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందిరా, నేను ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాను, పెయింటింగ్ చేస్తున్నాను, ఖచ్చితంగా నీ డబ్బు అయితే తీర్చేస్తాను, కానీ నువ్వు మాత్రం ఇలా నన్ను అయితే ప్రెజర్ చేయకు, నేను ఖచ్చితంగా నీ అప్పు తీర్చడానికి అయితే ప్రయత్నిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి మన సిద్ధార్థ్ అయితే. ఆ తర్వాత శ్రావణి అయితే డాన్స్ వేస్తుంది. ఇయర్ ఫోన్స్ ఇబ్బంది పడుతూ ఉంటుంది. తను తీసుకెళ్లి ఎయిర్ పోడ్స్ అయితే గిఫ్ట్ గా ఇస్తాడు. అవి దొంగతనం చేసినవి కానీ కొన్నానని అయితే చెప్తాడు. ఇంకా తను డాన్స్ చేస్తున్నప్పుడు అందరూ చూస్తూ ఉంటారు అనమాట బాయ్స్. వాళ్ళందరినీ బెదిరించి మీరు కూడా డాన్స్ చేయండి, లేదంటే మిమ్మల్ని తంతానని చెప్పి వాళ్ళతో డాన్స్ చేస్తాడు. ఇంకా తర్వాత కూచిపూడి డాన్స్ చేస్తున్నప్పుడు అయితే పిల్లలకి నేర్పిస్తూ ఉంటుంది శ్రావణి. అప్పుడు మనోడు పెయింటింగ్ చేస్తూ ఉంటాడు. ఆ నేర్చుకుంటున్న పిల్లలందరూ పోయి సిద్ధార్థ్ అయితే మాట్లాడుతూ ఉంటారు. సిద్ధార్థ్తో మాట్లాడేటప్పుడు మన శ్రావణి అయితే జెల్స్ ఫీల్ అవుతుంది. జెల్స్ ఫీల్ అయినందుకు సిద్ధార్థ్ అయితే అనుకుంటాడు లోపల జెల్స్ ఫీల్ అవుతుంది, అయితే తను నన్ను ప్రేమిస్తుంది అని అయితే లోపల అనుకుంటాడు అనమాట. అలా లోపల అనుకున్న తర్వాత అందరికీ చెప్తాడు. అందరికీ చెప్పేసిన తర్వాత ఇంకా శ్రావణితో అయితే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లో అన్ని జరిగిపోతూ ఉంటాయి అనమాట, చిన్న చిన్నవన్నీ. రేవంత్ అయితే తన పిల్లం తిడుతూ ఉంటుంది అనమాట, డబ్బులు ఇప్పించుకొస్తావా లేదా అని అయితే గంటేస్తుంది. అప్పుడు రేవంత్ అయితే సిద్ధార్థ్ దగ్గరికి వస్తాడు. సిద్ధార్థ్ ఏమో ఆమెతో కలిసి ఉంటాడు. శ్రావణితో అది చూసి రేవంత్ కొంచెం హార్ష్గా వల్గర్గా మాట్లాడతాడు తన గురించి. నువ్వేంటి ఇలా చేస్తున్నావు, నువ్వేమైనా ప్రతిభత అది ఇది అని. అప్పుడు తనకైతే సిద్ధార్థ్ కోపం వచ్చి రేవంత్ని అయితే కొట్టి పంపిస్తాడు. రేవంత్ అంటాడు, నీకు నాకు బ్రేకప్ రా, ఇక నుంచి మన ఫ్రెండ్స్ కాదరా అని చెప్పి అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత త్రిష అయితే కాల్ చేస్తూ ఉంటుంది సిద్ధార్థ్కి. కానీ సిద్ధార్థ్ అస్సలు పట్టించుకోడు. ఇంకా తర్వాత అయితే సిద్ధార్థ్ శ్రావణి ఇద్దరు అయితే క్లోజ్ అవుతారు, దగ్గరికి వెళ్తారు అనమాట. వాళ్ళిద్దరు ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒకరికొకరు ఇంటిమేట్ అవ్వి కిస్ చేసుకుంటానికి దగ్గరగా వెళ్తారు. కానీ అప్పుడు రియలైజ్ అయిపోతాడు మన సిద్ధార్థ్, వెళ్ళి వాటర్ తీసుకొని వస్తానైతే అంటాడు. వాటర్ తీసుకొచ్చేకైతే పైకి వెళ్తాడు. పైన ఏమో త్రిష ఉంటుంది. త్రిష తాగేసి వచ్చి ఉంటుంది. త్రిషతో కలిసి రూమ్లోకి అయితే వెళ్తాడు. రూమ్లో చెక్ చేయాలనుకుంటారు, చెక్ చేస్తారు.
అదైతే చూపిస్తారు మనకి. తర్వాత బయటకొచ్చి త్రిషాని అయితే బయట నుంచి పంపించేస్తాడు. తర్వాత పైకొచ్చి శ్రావణితో అయితే మాట్లాడుతూ ఉంటాడు. శ్రావణితో మాట్లాడిన తర్వాత శ్రావణి అంటుంది 1 వీక్ తర్వాత మనం ఇంటిమేట్ అవుదామని చెప్పి బాధపడుతుంది. లోపలికైతే తీసుకెళ్ళి వాటర్ ఇచ్చేస్తాడనమాట. తర్వాత తను పైన పడుకుంటాడు. ఇంకప్పుడు మన శ్రావణి రెడీ అయ్యి పైకొస్తుంది. పైకొచ్చేసిన తర్వాత ఇద్దరు అయితే ఇంటిమేట్ అవుతారు. ఇంటిమేట్ అయిన తర్వాత ఆ రూమ్‌లో హై హీల్స్ అయితే ఉంటాయి. హై హీల్స్ ఎవరు అని అడుగుతుంది. ఇంకా తను సిద్ధార్థ్ అయితే సరిగ్గా సమాధానం చెప్పడు. అంతా వంకర తింకరగా సమాధానాలు చెప్తాడు. అప్పుడు అర్థమవుతుంది మన శ్రావణికి ఇతను ఇంకోడిని కూడా మోసం చేస్తున్నాడు అని అయితే అర్థం చేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. పిల్లాడిని తీసుకొని రిషిని తీసుకొని అయితే బెంగళూరు వెళ్ళి పారిపోవాలనుకుంటుంది. ఇంక తీసుకొని అయితే బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. తనని అక్కడ ఆపేసి అయితే పిల్లవాడిని తీసుకొని బెంగళూరు వెళ్ళడానికి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతుంది. వెనకలే మనోడు కూడా బట్టలు లేకుండా అలా రోడ్డు మీద పరిగెడుతూ వెళ్ళి ఉంటాడనమాట. బస్సులోంచి ఇంకా ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మన రిషి అయితే పిలుస్తాడు కానీ సిద్ధార్థ్ వినపడదు. అప్పుడు ఇంకా శ్రావణి అంటుంది అనమాట, ఇంకా బస్సులోంచి చూస్తుంటే మనోడు పరిగెత్తుతా వస్తూ ఉంటాడు అనమాట. అదే మనకి ఫస్ట్ లో చూపించిన సీన్. తర్వాత త్రిష వచ్చి సిద్ధార్థ్ని అయితే పెళ్లికి ఇన్వైట్ చేస్తుంది కానీ పెళ్లికి రావద్దు అంటుంది. ఇంకా మనోడు ఆ హీల్స్ తీసుకొని పెళ్లికి అయితే వెళ్ళి వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ గిఫ్ట్ గా ఇచ్చిన తర్వాత మనుషులు అడుగుతారు ఈ హీల్స్ వాడికి ఎక్కడివి అని. ఇంకా తర్వాత మూవీ అయితే అక్కడితో ఎండ్ అవుతుంది. కానీ మళ్ళీ మన డైరెక్టర్ వచ్చి మీకు హ్యాపీ ఎండింగ్ కావాలి కదా అని చెప్తాడు అనమాట. హ్యాపీ ఎండింగ్ కావాలి అని ప్రేక్షకులు అనడంతో మనోడు ఇంకా సిద్ధార్థ్ అయితే బెంగళూరు వెళ్ళి తనకు శ్రావణికి క్షమాపణ చెప్పి శ్రావణితో పాటు కలిసి ఉన్నట్టు అయితే చూపిస్తాడు. అండ్ గైస్ ఈ మూవీ అయితే ఇంతే. మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే తప్పకుండా అప్లోడ్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకు ఇలా షార్ట్గా చెప్పాను అంటే అండ్ ఈ మూవీలో చెప్పుకోదా అంటే ఏం లేదు గాయస్, జస్ట్ బ్రీఫ్గా చెప్తే చాలా అని అనుకున్నాను. అన్నీ పనికిమాలిన డైలాగ్సే ఉన్నాయి, ఏది పనికొచ్చేది లేదనమాట. ఇంట్రెస్టింగ్గా లేదు. మూవీ అయితే చాలా ల్యాగ్ ఉంది. సో అందుకే ఇలా చెప్పాను. మీకు నచ్చితే నెక్స్ట్ టైం ఈ చెప్పే మూవీస్ అన్ని బాగా ప్యూర్గా ఫుల్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను.